హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL ఈ యొక్క సింగరేణి కాలరీస్ లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో ఎటువంటి ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎటువంటి జాబ్స్ ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ లో మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ 2 గ్రేడ్, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ 2 గ్రేడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ JMET T&S గ్రేడ్ C, అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ T&S గ్రేడ్ C, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ T&S గ్రేడ్ C, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ వచ్చేసి మనకు 1/1/2017 ప్రకారం అప్పటి నుంచి వెళ్ళి మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 1 వాళ్ళకి 40,000 నుంచి వెళ్ళి 1,40,000 వరకు ఉంటుంది. E2 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2కి వచ్చేసి 50,000 నుంచి వెళ్ళి 1,60,000 వరకు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 3 వాళ్ళకి వచ్చేసి 60,000 నుంచి వెళ్ళి 1,80,000 వరకు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 4 వాళ్ళకి వచ్చేసి 70,000 నుంచి వెళ్ళి 2 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 5 వాళ్ళకి 80,000 నుంచి వెళ్ళి 2,20,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 90,000 నుంచి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 6 వాళ్ళకి వచ్చేసి 90,000 నుంచి వెళ్ళి 2,40,000 వరకు ఉంటుంది. మరి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 7 వాళ్ళకి వచ్చేసి 1 lakh నుంచి వెళ్ళి 2 lakhs పైన ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 8 వాళ్ళకి వచ్చేసి 1,20,000 నుంచి వెళ్ళి 2,80,000 పైన ఉంటుంది. సో ఈ యొక్క బేసిక్ శాలరీ ప్లస్ వాళ్ళకి డిఆర్ఎస్ అలవెన్స్, క్యాఫ్టీరియా అలవెన్స్ 35%, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఆఫ్ బేసిక్ పే, ప్రొవిడెంట్ ఫండ్, స్టాఫ్ క్వార్టర్స్ విత్ పవర్ అండ్ వాటర్ సప్లై, ఒక ఎల్పిజి గ్యాస్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బోనస్ కూడా ఇస్తారు, ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఈ యొక్క శాలరీతో పాటు ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే క్వార్టర్స్ ప్లస్ వాటర్ అండ్ పవర్ సప్లైతో సహా మనకు ఒక 1 LPG గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీస్ దీనిలో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ మీకు ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి వచ్చేసి ప్రజెంట్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2021 జూలై 1 తారీఖు 2021 నుంచి వెళ్ళి మనకు ఈ యొక్క శాలరీస్ అనేది ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. గ్రేడ్ A1 వాళ్ళకి వచ్చేసి 71,030 రూపీస్.56, ఇది బేసిక్ పర్ మంత్. ఏ గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 55,000 ప్లస్, బి గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 51,000 ప్లస్, సి గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 47,000 ప్లస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డి గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 43,000 ప్లస్, ఈ గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 41,000 ప్లస్ ఉందండి. అదేవిధంగా ఎఫ్ గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 41,000 ప్లస్, జీ గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 40,000 ప్లస్, హెచ్ గ్రేడ్ వాళ్ళకి వచ్చేసి 40,000 ప్లస్. మరి నెక్స్ట్ కేటగిరీ 1, ఈ కేటగిరీ వాళ్ళకున్న ఏదైతే బేసిక్ శాలరీ ఉన్నదో అది ఒకసారి చూసుకున్నాం. ఇది ఒక్కసారి చూడండి, ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసిందో అది పర్ డే. ఇక్కడ గ్రేడ్ వాళ్ళకేమో పర్ మంత్, ఇక్కడ పర్ గ్రేడ్ వాళ్ళకేమో పర్ డే. కేటగిరీ 1 వచ్చేసి 1,500 రూపీస్ పర్ డే, కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసి 1,536 పర్ డే, కేటగిరీ 3 వాళ్ళకి వచ్చేసి 1,583 రూపీస్ పర్ డే. కేటగిరీ 4 వాళ్ళకి వచ్చేసి 1,600 ప్లస్ ఉందండి.
కేటగిరీ 5 వాళ్ళకి కూడా 1600 ప్లస్ ఉన్నది, కేటగిరీ 6 కూడా 1700 ప్లస్ ఉన్నది. మరి వీళ్ళకి కూడా డిఏ, స్పెషల్ డిఏ 1.79%, అటెండెన్స్ బోనస్ కూడా, క్యాఫ్టీరియా అలవెన్స్, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఆఫ్ బేసిక్ పే, అదే విధంగా ప్రొవిడెంట్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి స్టాఫ్ క్వార్టర్స్ ప్లస్ 1 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా బోనస్ కూడా ఇస్తారు, ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తారు, ఇన్సెంటివ్స్, అదే విధంగా మెడికల్ ఫెసిలిటీస్. ఇది ఈ విధంగా ఉంటే మనకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు కూడా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ ఎంప్లాయీస్ కి కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళకి వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ E&M వాళ్ళకి వచ్చేసి 42 పోస్టులు ఉన్నాయండి. బీఈ, బీటెక్, బిఎస్సి ఇంజనీరింగ్ రెగ్యులర్ గా చేసి ఉండాలి. తప్పకుండా ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, లేదంటే త్రిబులీలో ఈ యొక్క బీఈ, బీటెక్, బిఎస్సి చేసి ఉండాలి. నెక్స్ట్ విత్ 60% ఆఫ్ మార్క్స్, 60% ఆఫ్ మార్క్స్ కూడా ఉండాలి. ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే వచ్చేసి మనకు 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. మరి యొక్క మేనేజ్మెంట్ ట్రైనీకి ఏజ్ క్రైటీరియా 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 35 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ కి చూసుకున్నట్టయితే 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులలో మనకు బీఈ, బీటెక్, బిఎస్సి ఇంజనీరింగ్ రెగ్యులర్ గా చేసి ఉండాలి. ఈ యొక్క మన బీఈ, బీటెక్, బిఎస్సి కూడా సిఎస్సి లేదా ఐటీ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదంటే ఎంసీఏలో చేసి ఉండాలి. ఈ యొక్క డిగ్రీలో కూడా మనకు 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. దీనికి ఏజ్ క్రైటీరియా 18 ఇయర్స్ ప్లస్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ లేదంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 35 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. మరి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ చూసుకున్నట్టయితే జూనియర్ మైనింగ్ ఆఫీసర్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET వాళ్ళకి వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ SBTET. SBTET అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఎవరైతే మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేస్తున్నారో, డిప్లొమా అయిపోయిందో వాళ్ళు చేసుకోవచ్చు. అదే ఈ యొక్క మైనింగ్ డిప్లొమాలో కూడా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అండి, అంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళ ఏజ్ కూడా మనకు ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉన్నదంటే 18 ఇయర్స్ ప్లస్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ SBTET, ఏదైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా మీరు మెకానికల్ డిప్లొమా చేసినారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఈ యొక్క పోస్ట్ కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ SBTET. మీరు ఏదైనా పాలిటెక్నిక్ లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన విద్యార్థులు అయితే తప్పకుండా ఈ యొక్క అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఇవి వచ్చేసి 47 పోస్టులు ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ వాళ్ళకి వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 వాళ్ళకి వచ్చేసి 47 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చేసి SSC లేదంటే ITI ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అండ్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఏదైతే ఫిట్టర్ లో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, అంటే ITI తప్పకుండా అయిపోయి ఉండాలి. అదేవిధంగా అప్రెంటిస్షిప్ చేసి కూడా ఉండాలి. వీళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 35 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 వీళ్ళకి వచ్చేసి 98 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 98 పోస్టుల్లో SSC లేదా SSC ప్లస్ ITI కూడా చేసి ఉండాలి, అది కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో చేసి ఉండాలి. అదేవిధంగా
ఈ యొక్క ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన తర్వాత కూడా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దేంట్లో అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికేట్ ప్లస్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్. ఈ యొక్క పోస్ట్లకి రిజర్వేషన్ ఏ విధంగా తీస్తారంటే 95% ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 95% ఆఫ్ ఈ యొక్క పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. మరి లోకల్ మీన్స్ అంటే లోకల్ అంటే ఏంటి? ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు తెలంగాణ వాళ్ళ అయి ఉండాలి. ఎవరైతే క్యాండిడేట్స్ తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబాద్, జనగాం, వరంగల్ రూరల్ మరియు వరంగల్ అర్బన్ కి చెందిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ క్యాడర్ కిందకి వస్తారు. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్. ఏదైతే క్యాండిడేట్స్ నాన్ లోకల్ అయితే ఉన్నారో తెలంగాణలోని ప్రతి ఒక్క డిస్టిక్ కి చెందిన వాళ్ళు కూడా నాన్ క్యాడర్ పోస్టులకి నాన్ లోకల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయో అన్రిజర్వ్డ్ పోస్టులకు కూడా తెలంగాణలోని ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు www.scclmines.com www.scclmines.com ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు కెరీర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కెరీర్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు రిక్రూట్మెంట్ లేదంటే డిప్యూటేషన్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్ క్లిక్ చేయండి. ఒకసారి మీరు ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కెరీర్స్ అన్ని క్లిక్ చేయండి. అక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క నోటిఫికేషన్ కి ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే అప్లికేషన్ వచ్చేసి మనకు 15th May 2024 నుంచి స్టార్ట్ అయితే 4th June 2024 కి అంటే 5 PM వరకు అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ కి మనకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉన్నది. 100 రూపీస్ ఫర్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, 900 రూపీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ మరియు సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము 100 రూపీసే ఉంటుంది. మొత్తం కలిపి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మరి వేరే వాళ్ళకి కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మా వీడియో మీకు అందరికి కూడా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. అదే విధంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.